యా గైస్, ఇప్పుడే టీ తాగిన అనమాట. అక్కడ ఒక టీ కాస్ట్ వచ్చేసి 20 రూపీసే. కంపేర్ టు నీలోఫర్తో కంపేర్ చేసుకుంటే 1/4 కాదు, ఇంకా తక్కువ. అది 120 రూపీస్ ఒక కప్పు టీ అంటే ఇది ఇక్కడ 20 రూపీసే. మీరు దానికి దీనికి పెట్టొచ్చు. అండ్ ద క్వాలిటీ వైజ్ అండ్ మిల్క్ వైజ్, టేస్ట్ వైజ్, ఫ్లేవర్ వైజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. 20 రూపీస్లో దానికన్నా ఇంకా ఎక్కువ ఏం చేస్తాడు బ్రో. అండ్ బెస్ట్ మీకు ఎప్పుడైనా టీ ఆర్ కాఫీ తాగాలనుకుంటే ఫుడ్ ప్లాజా హైదరాబాద్ టు విజయవాడ హైవేలో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. విజయవాడ వెళ్ళే సైడ్ స్పాట్ నెంబర్ 1 అనమాట. అది మంది. ఎప్పుడు మనం వచ్చినా కానీ అక్కడ టీ తాగేసి వెళ్తాం. ఎట్లంటే గుడికి పోయి ఎట్లయితే గంట కొడతామో విజయవాడ పోతున్నప్పుడల్లా ఆడికి వెళ్ళి టీ తాగడం అలవాటు అయిపోయింది. సెకండ్ స్పాట్ వచ్చేసి విజయవాడలో మీల్స్ తిందాం అనమాట, లంచ్. చూద్దాం అక్కడ ఏది బాగుంటుందో. హలో బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా? ఎండలు చూడండి ఎట్లా మండుతున్నాయో విజయవాడలో. జస్ట్ నో మనం ఇప్పుడే హాస్పిటల్ కన్సల్ట్ అయ్యాం అనమాట. వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చేసినాం. సో మేము శ్రీసాయి మెస్కి వెళ్ళినాం. ఎప్పటి నుంచో వెళ్తున్నాం. ఇట్ ఈస్ ద బెస్ట్ మెస్ ఇన్ దిస్ విజయవాడ. పైసా వసూలు ఉంటుంది. అండ్ ఎవ్రీ కర్రీ వచ్చేసి ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. అండ్ నేను మా తమ్ముడు అయితే ఇరగ తిన్నాం. అండ్ లాస్ట్లో ఫైనల్ టచ్లో పెరుగు పచ్చడి ఉంటుంది భయ్యా విజయవాడలో. లేదు, వేరే లెవెల్ ఉంటుంది. శ్రీసాయి మెస్ ఇక్కడ మా ఫ్రెండ్కే తెలియదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది రుక్సాన్, అని ఆమెకే తెలియదు ఇక్కడ విజయవాడ వాళ్ళకి. అండ్ దట్ ఈస్ ఆల్సో హిడెన్ జెమ్ అనమాట. అంటే దాని చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఫుడ్ రెస్టారెంట్స్ కానీ వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ ఉన్న స్టోర్స్ కానీ ఉన్నాయి. అది లోపలికి ఉంటుంది, చిన్న సందులో వెళ్ళాలి. సో శ్రీసాయి మెస్ అనమాట దాని పేరు. అండ్ అక్కడ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ హోమ్లీ ఫుడ్ దొరుకుతుంది. మనం ఎక్కడ వెతకనక్కర్లేదు. చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది మీరు ఆ ఫుడ్ తింటుంటే. మీరు తింటున్న సేపు మీరు అసలుకి మర్చిపోతారనమాట మీరు ఏం తింటున్నారు ఏంటి అని. కానీ ఎండలు అయితే భయ్యా మరీ ఘోరంగా ఉన్నాయి. అండ్ దాని ప్రైస్ కూడా వచ్చేసి అరౌండ్ ఒక ఫుల్ మీల్స్ 150 రూపీస్ అనమాట పర్ పర్సన్. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఆయన లాస్ట్ టైం మేము ఎప్పటి నుంచి అంటే ఆయన దగ్గర 90 రూపీస్ ఉన్నప్పటి నుంచి మేము తింటున్నాం, అంటే విజయవాడ విజిట్ అయినప్పుడు. సో ఒక 4 ఇయర్స్లో ఆయన 90 to 150కి వచ్చాడు. సేమ్ బడ్జెట్, సేమ్ క్వాలిటీ. కానీ మన హైదరాబాద్లో కూడా ఉంది అమీర్పేట దగ్గర వెజ్ మీల్స్. కాకపోతే ఇంత క్వాలిటీ ఉండదు ఫుడ్ వాళ్ళ దగ్గర. అండ్ ఇన్ని టైప్స్ ఉండవు. మేమైతే తింటున్నామో ఒక్కొక్కటి ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఘీ ప్లస్ కారం ఉంటుంది బ్రో. అదైతే నువ్వు ఒక మినిమం ఒక 3 times తెప్పించుకొని మరి తింటావు. అన్లిమిటెడ్ ఘీ, అన్లిమిటెడ్ కారపొడి, మొత్తం అన్నీ అన్లిమిటెడ్. పాపడ్స్ అసలు అన్నీ అన్లిమిటెడే. కానీ మన అమీర్పేటలో అదేదో రెస్టారెంట్ ఉంది, నాకు గుర్తుకు లేదు. అక్కడైతే నేను అది చాలా క్రౌడ్ ఉంటుంది. మళ్ళీ అది ఎంత ఒక్కొక్క పర్సన్కి అరౌండ్ 230, 180 రూపీస్ అట్లా తీసుకుంటున్నారు అక్కడ. ఇందులో వచ్చిన సగం క్వాంటిటీ రాదు, క్వాలిటీ రాదు. చలో సరగ్రా. ఇంకొంచెం పొడి. రైట్.
సెట్గా ఆయన బ్రదర్ చెప్పడం మర్చిపోయినా, అమీర్పేట దగ్గర ఉన్నది కాకతీయ రెస్టారెంట్. దానికి దీనికి చాలా అంటే చాలా ఫరక్ ఉంటుంది. అది కాకతీయ రెస్టారెంట్ చాలా ఫేమస్ అనుకోని అందరు ఎగబడి తిన్నారు. నేను ఎగబడి తిన్నా, మా తమ్ముడు మా మావయ్య కూడా పోయి తిన్నాం. అంత దీని కింద లైట్ అనమాట. సేమ్ వాళ్ళు కూడా ఇక్కడ విజయవాడ లాంటివి ఏర్పాటు చేశారు, కానీ ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీని మ్యాచ్ చేయలేరు ఎట్ దట్ ప్రైస్ రేంజ్. 150 రూపీస్ పర్ మీల్ అన్నప్పుడు నీకు 150 రూపీస్లో నీకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ 180 రూపీస్ ఉంది ఇవాళ రేపు. నీకు 150 రూపీస్లో మనకి ఫుల్ మీల్స్ ప్లస్ అన్లిమిటెడ్గా పెడుతున్నాడు. అండ్ మనకి ఇంకొకటి క్వాలిటీ కూడా చాలా అంటే మన ఇంట్లో చేసినట్టే ఉంది అది. సేమ్ డిట్టో. ఇంకా అదేదో డైలాగ్ ఉంటుంది కదా, ప్రేమతో చేస్తున్నా అని, వాళ్ళ అదే టైప్ అనుకుంటా. అంత బాగున్నాయి ఒక్కొక్కటి. గుడ్ మార్నింగ్ గాయస్. మేము ఇప్పుడు భీమవరం నుంచి బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఒక్కసారి వ్యూ ఇక్కడ బెడ్జ్ మీద చెక్ చేయండి. ఆ బీచ్ కూడా వచ్చేసి ఎక్కడంటే దాని పేరు కూడా మర్చిపోయాను అనుకో. పల్లెపాలెంలో బ్రిడ్జ్ ఉంటుంది. మార్నింగ్ వ్యూ పాయింట్ వేరే లెవెల్ ఉంది. ఏదో అనుకోకుండా వచ్చేసినాం, లేవంగానే కార్లోనే పడుకున్నాం. అల్లాడే నేనే భీమవరంలో ఉన్నాను.
హలో గాయస్, గుడ్ మార్నింగ్. కొంచెం లేట్ అయినాం, కాకపోతే వ్యూ వదిలిపోయింది అనమాట. కిస్ మీ ఓన్లీ బిఫోర్ యూ గో, సమ్మర్ టైమ్ సాడ్నెస్ సాంగ్ బాగుంటుంది. అంటే ఈ సాంగ్స్ అనేది నాకేం రావన్నమాట, నాకు నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేసింది. హలో